స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గతంలో అభివృద్ధి వైపు కన్నెత్తి చూడని పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పోలవరం నుంచి మరకచర్ల వరకు సస్యశ్యామలం చేయబోతున్నాం. రాబోయే 7 ఏళ్లలో బడ్జెట్లో కేటాయించిన నిధులతో అభివృద్ధి జరుగుతోంది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో జర్మనీతో పాటు బెర్లిన్కి పర్యటన. 14న ఆవిర్భావ దినోత్సవం. ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అవకతవకలు, అయినా మేమే గెలుస్తాం. హర్షకుమార్. ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సమగ్ర పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా రానున్న 5 ఏళ్లలో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. రాజమండ్రిలో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ బడ్జెట్పై ప్రతిపక్షాలు ఏదో విమర్శించాలని తప్ప మరేమీ లేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ప్రజామోదంగా ఉందని మంత్రి అన్నారు. అన్ని రంగాలకు, పథకాలకు బడ్జెట్లో కేటాయింపులు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. గతంలో పర్యాటక శాఖ మంత్రులు చంద్రబాబును, పవన్ కళ్యాణ్లను దూషించడం తప్ప మరే పని చేయలేదని అన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక పాలసీ ద్వారా పెట్టుబడులు భారీగా వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఇందుకోసం ప్రాంతాల వారీగా సమ్మిట్లు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నెల 4, 5, 6 తేదీలలో జర్మనీలో పర్యాటక సమ్మిట్ ఉందన్నారు. ఆ మీటింగ్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, వై శ్రీనివాస్, గంటా స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్ రెండు కూడా రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఏ రకంగా మనం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉంది. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేయటం, జలవనరులకి అత్యధికంగా సింహభాగం ఇవ్వటం, పంచాయతీరాజ్కి ముఖ్యంగా జలజీవన్ మిషన్ కానీ, అమృత్ కానీ, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రోడ్లు పునర్నిర్మించడం కానీ, ఈ అన్ని అంశాల్లో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ ఇవాళ రాష్ట్రంలో అన్ని మూలలో కూడా అందరి ఆమోదాన్ని అద్భుతంగా పొందుతున్నటువంటి సందర్భం. గతంలో ఒక తక్కిడి మట్టి కూడా వేయనటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ మీరు చూస్తే ఒక పక్కన ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ కానీ, అదేవిధంగా పార్ట్ హోల్స్ని రిపేర్ చేసే కార్యక్రమంలో ఆర్ఎండ్బి రోడ్స్ కానీ ఎంతగా అద్భుతంగా రూపొందుతున్నాయో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో పట్టిసీమని ఏ రకంగా అయితే ఎత్తిపోతల ప్రాజెక్టుని, అదేవిధంగా ఇతరత్ర జలవనరుల కార్యక్రమాల్ని ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు పోలవరం నుంచి ఇక్కడ మన కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి పోలవరం నుంచి మరకచర్ల, రాయలసీమ వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జలవనరుల కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా, దాని అంకురార్పణ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పౌర సరఫరాల విషయంలో మనందరం చూసాం. గతంలో ధాన్యం అమ్మకానికి రైతు పెట్టుకుంటే అవి 2 నెలలైనా 3 నెలలైనా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు రానేటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇవాళ పౌర సరఫరాల శాఖ ద్వారా 48 గంటల్లో అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బు వాళ్ళ ఖాతాల్లోకి వేయటం, అందులో 90% కేవలం 24 గంటల్లోనే వేసేయడం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని కొనసాగించడానికి
ఇవాళ ఈ ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే పర్యాటక రంగానికి తోదికమైనటువంటి సహకారం అందించే విధంగా నూతన పర్యాటక పాలసీని తీసుకురావడం 2024-29కి గాను, అదేవిధంగా పర్యాటక రంగానికి కూడా పరిశ్రమ హోదా కల్పించడం. దీనివల్ల పర్యాటక ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా పరిశ్రమలకు వచ్చేటువంటి రాయితీలు ఏ రకమైన రాయితీలు ఉంటాయో ఆ రాయితీలను అందించడం లాంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిన తన తనయుడు జీవి సుందర్ విజయం సాధిస్తాడని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశపు హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం నిలబెట్టిన అభ్యర్థి తరపున 3,000 రూపాయల నుండి 5,000 వరకు డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ డబ్బులు పంపిణీ జరగడం సిగ్గుచేటన్నారు. కాషాయం దుస్తులు వేసుకుని ఇటువంటి పనులు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు తన పాలనపై నమ్మకం లేకో తమను ప్రజలు నమ్మడం లేదన్న అనుమానంతోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో తాను 2002లో రాజమండ్రి మేయర్ పదవికి పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు తమకు రాజమండ్రిలో అభ్యర్థి దొరక్క వైజాగ్ నుండి దిగుమతి చేసుకోవడమే కాకుండా ఎన్నికల్లో మొదటిసారిగా 500 రూపాయలు ఓటుకు ఖర్చు చేశారని గుర్తు చేశారు. తనను ఓడించడానికి డివిజన్కి ఒక మంత్రిని పెట్టి ప్రచారం చేయించారని, ఎన్నికల్లో విజయానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదన్నారు. అయినప్పటికీ తనను కేవలం 650 ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారని గుర్తు చేశారు. నాడు తనకు కాంగ్రెస్ పార్టీ సహకరించకపోగా వెన్నుపోటు పొడిచారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అప్పటిలాగే చంద్రబాబు వ్యవహరించారని అన్నారు. 7వ తరగతి వారికి కూడా పట్టభద్రుల ఓటు కల్పించారని, అయితే తాము దరఖాస్తు చేయించిన వేలాది మందికి ఓట్లు రాకుండా చేశారని ఆరోపించారు. కూటమి వద్ద డబ్బు ఉండొచ్చని, అయితే తమకు ప్రజాబలం యువత బలం ఉందన్నారు. కూటమి ఎన్ని అవకతవకలకు పాల్పడినప్పటికీ తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితంగా ఉందని హర్షకుమార్ ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి అనేక ఆరోపణలు ఇచ్చి ఎగ్గొట్టిన వారిని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్లో గత ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా లేదన్నారు. ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేసినందుకు చంద్రబాబు ప్రభుత్వంపై 420 కేసులు పెట్టాలని, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలన్నారు. గత ప్రభుత్వం అద్భుత పాలన చేయకపోయినప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలను బాగానే అమలు చేసిందని గుర్తు చేశారు. రైతన్నకు 20,000 అందిస్తామని అన్నారని, అయితే కేంద్రం ఇచ్చే 6,000తో కలిపి దీన్ని అమలు చేస్తోందన్నారు. తల్లికి వందనంకు బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ ఈ పథకం అమలుకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బడ్జెట్లో పెట్టారన్నది స్పష్టత లేదన్నారు. చాలామందికి అమ్మకు వందనం ఎగ్గొట్టే విధంగా ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు కానీ, ప్రతి మహిళలకు నెలకు 1,500 రూపాయలు పథకం, 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్ల పథకం, ఆటో డ్రైవర్లకు, చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాల భర్తీ హామీల ఊసే లేదన్నారు. ఎస్సీలకు రావాల్సిన పథకాలను అమలు చేయడం లేదన్నారు. ఉచిత ఇసుక పథకం అనేది కేవలం రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకే అమలవుతుందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని కల్పించిందని, అంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడకూడదు కానీ మాట్లాడినంత మాత్రాన కేసులు పెట్టి అరెస్టులు చేయడం ఎంతమాత్రం భావ్యం కాదన్నారు. అధికారంలోకి రాకముందు కక్ష సాధింపులు ఉండవని చెప్పి అధికారంలోకి వచ్చాక చేస్తున్నది కక్ష సాధింపు కాదా అని ప్రశ్నించారు. ఇలా హామీలు ఇచ్చి ఎగ్గొట్టి వాళ్ళ మీదకి శిక్షలు ఏమి ఉండవు. ఈసారి నేను కానీ మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే ఈ దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళ మీద 420 కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి జైల్లో పెట్టించే బిల్లుకి ప్రైవేట్ బిల్లన్నా తీసుకొచ్చి పెడతాను. ఏంటండి ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని నెగ్గడమా? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గర ఈ లేవు మాట్లాడితే గత ప్రభుత్వం సిగ్గుండాలి.
గత ప్రభుత్వంలోనే కదా మీరు ఇచ్చారు ఈ హామీలు. మళ్ళీ గత ప్రభుత్వం చేసిందని ఎందుకంటారు? సిగ్గు ఉండాలి. ఇంకెప్పుడన్నా సిగ్గుంటే మీకు నిజంగా చేమే చిత్తురు మనగల మనుషులైతే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం ఊసెత్తకట్ట మీకన్నాళ్ళు అన్ని పథకాలు ఇచ్చారు. వాళ్ళు గొప్పగా చేస్తారని అనట్లేదు నేను, కానీ పథకాలు ఇచ్చారు కొన్ని. మీరు ఇప్పుడు ఇవ్వలేని నేను పథకాలు కూడా చాలా ఇచ్చారు వాళ్ళు. కాబట్టి ఇంకా నోరు మూసుకుని ఎదవేషాలు లేకుండా ఎదవ మాటలు మాట్లాడుకుంటూ గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది, రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయింది. మీరు యాంకర్లు ఉన్నారు, మీరు యాజమాన్యం ఇచ్చిన దానికన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నారు. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే బాబోయ్ మీరే ఇంకా TV5కి అధినేతని నేనే, ABNకి అధినేతని నేనే, నాకును జగన్మోహన్ రెడ్డికే మీ సంగతి మీ జీతాలు తీసుకుని మీ పని మీరు చేయండి. వచ్చిన ఎవడన్నా ఎగనిస్ట్గా మాట్లాడితే వాడి మీద నిప్పులు కక్కినట్టు లేచిపోతున్నారు. ఎవడన్నా నిజం మాట్లాడుతుంటే ఏంటి మీరు ఈ మానేయండి. పత్రికా వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఎందువల్లంటే మిమ్మల్ని కేర్ చేసే పరిస్థితి ఇప్పుడు ఎవడో లేడు. రాజకీయ నాయకులు, సోషల్ మీడియా వచ్చింది. రాష్ట్ర బడ్జెట్లో నాయి బ్రాహ్మణులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేశారని, క్షౌరశాలలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి నాయి బ్రాహ్మణ నాయకుడు దాస్యం ప్రసాద్, రాజమండ్రి నగర నాయి బ్రాహ్మణుల సాధికారక సమితి అధ్యక్షుడు అలజంగి దేవుడు ఇతర నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దాస్యం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇవ్వడం తమకు సంతోషం కలిగిస్తుందని చెప్పారు. గతంలో 150 యూనిట్లు ఉండే ఉచిత విద్యుత్ను ఇప్పుడు 200 యూనిట్లకు పెంచడం, దీనికోసం బడ్జెట్లో 450 కోట్లు కేటాయించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి తమ సామాజిక వర్గంపై ఉన్న ప్రత్యేక శ్రద్ధను చాటుతోందని హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మరుగున పడేసిన ఆదరణ 2 పథకాన్ని పునఃప్రారంభిస్తూ 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించడం శుభ పరిణామమని వ్యాఖ్యానించారు. ఇది మంచి ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల కులవృత్తుల వారికి అన్ని విధాలా అండగా ఉండే ప్రభుత్వమని కృతజ్ఞతలు తెలిపారు. తమ సామాజిక వర్గానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తోందని, టీటీడీ బోర్డు సభ్యునిగా వైద్యం శాంతారాంకు అవకాశం ఇచ్చారని చెప్పారు. రానున్న రోజుల్లో మిగతా పోస్టుల్లో కూడా అవకాశం కల్పించేందుకు కృషి చేస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. ఇది కదా అభివృద్ధి అంటే, ఇది కదా సంక్షేమం అంటే అని సంతోషం వ్యక్తం చేశారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ త్వరలో నగరంలోని ఎండోమెంట్ కమిటీల్లో, దేవాలయాల ట్రస్ట్ బోర్డుల్లో తమ సామాజిక వర్గానికి చెందిన వారిని డైరెక్టర్లుగా నియమిస్తామని హామీ ఇచ్చారని దాస్యం ప్రసాద్ చెప్పారు. తెలుగు యువత కార్యదర్శి కందికొండ అనంత్ మాట్లాడుతూ బడ్జెట్లో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇచ్చినందుకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి జిల్లా సభ్యులు పెండ్యాల నాగేశ్వరరావు, కోరుపల్లి నాగేశ్వరరావు, బిల్లకుర్తి శ్రీనివాస్, కోటుపల్లి చంద్రశేఖర్, రాజమహేంద్రవరం నాయి బ్రాహ్మణ సంఘం రూరల్ అధ్యక్షులు మినపర్తి ఈశ్వర్రావు, రాలి సత్యరాజు, పాత్రలపల్లి సురేష్, పాలవలస లోకేష్, పెండ్యాల మహేష్, జామి ప్రసాద్, బర్లి రాము, కనకరాజు, నాయి బ్రాహ్మణ ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ను ప్రవేశపెడుతూ నాయి బ్రాహ్మణులకు కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలతో మాకు కూడా నిధుల కేటాయింపులో నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో ఉన్నటువంటి 150 యూనిట్లు 200 యూనిట్లుగా పెంచి ఉచిత విద్యుత్తును అందించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో 200 యూనిట్లను ప్రకటిస్తూ 450 కోట్ల రూపాయలను బడ్జెట్ను ప్రవేశపెడుతూ తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఏదైతే గత ప్రభుత్వంలోని ఆదరణ పథకం 2ని క్యాన్సిల్ చేసి నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారో దాన్ని మరలా
పునఃప్రారంభించడంతో పాటు ఆదరణ పథకానికి సుమారు 1000 కోట్ల రూపాయలని ఖర్చు పెడుతూ బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం చేసుకుంటున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి మాకు మా యొక్క కులాన్ని గుర్తించినందుకు మేము చాలా రుణపడి ఉంటాం. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా మా సాయశక్తిలో తెలుగుదేశానికి మేము కృషి చేస్తూ పనిచేస్తామని ఇప్పుడే చెప్పుకుంటున్నాం. అలాగే మా రాజమండ్రి ఎమ్మెల్యే గారు వాసు గారు కూడా మమ్మల్ని గుర్తించి మాకు కావాల్సినటువంటి సమస్యలను చెప్పినా ఎప్పుడు స్పందిస్తూ మాకు మంచి చేయడానికి ఎప్పుడు ఎదురుకు వస్తున్నారు. అలాగే రేపు గుడి కమిటీలో వేయడానికి కూడా తీర్మానం చేసి మమ్మల్ని అందరినీ కూడా ఒక ఏకాభిప్రాయానికి రమ్మని మాకు కబురు చెప్పారు. మేమందరం కూడా మా యొక్క కులం అంతా కలిసి ఆ యొక్క ఇదిని కూడా వినియోగించుకుంటామని ఆదిరెడ్డి వాసు గారికి ఎప్పుడు కూడా మేము వినయంగా ఉంటామని తెలియజేసుకుంటాం. నిన్న జరిగిన అసెంబ్లీలో మాకంటూ 1000 కోట్ల రూపాయలు ప్రకటించడం బీసీకి మేమందరం కూడా న్యాయ బ్రాహ్మణ సంఘం తరపున ప్రతి ఒక్కరం కూడా మేమందరం కూడా చాలా హర్షవ్యక్తం చేస్తున్నాం. అలాగే ఎన్డీ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి వీళ్ళందరూ కూడా మేము రుణపడి ఉంటామని తెలియపరుచుకుంటూ మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఆదిరెడ్డి వాసాని గారు మాకు ఎప్పుడు కూడా విన్నట్టు ఉంటూ మమ్మల్ని అందరినీ కూడా మా నాయకులను చైతన్యపరుస్తూ మా యువతనందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా రేపు పొద్దున రాబోయే కాలంలో ఎండోమెంట్ కమిటీలో కూడా మమ్మల్ని అందరినీ కూడా డైరెక్ట్గా వేస్తానని చెప్పడం జరిగింది. అలాగే మాకు కరెంటు 200 క్రమంగా జరిగేటట్టు స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా తీసుకెళ్తాం. ప్రతి సెలూన్ షాప్కి రెంట్ ఉన్న షాపులకు కూడా ఇది వర్తించేటట్టు చేసేటట్టు చూసుకుంటూ బీసీ లోన్లు కూడా వచ్చేటట్టు కూడా మేము అందరం కూడా కృషి చేసుకుని మా నాయకులందరూ కూడా న్యాయం జరిగేటట్టు చూసుకుంటామని చెప్పి తెలియపరుచుకుని సెలవు తీసుకుంటాం. ఈ నెల 2వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి గీత్ సంగీత ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షుడు, గాయకుడు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ మొహమ్మద్ ఖాన్ తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మహమ్మద్ ఖాన్తో పాటు సినీ యాక్టర్, సింగర్ శ్రీపాద జిత్మోహన్ మిత్రం, ప్రముఖ వైద్యుడు పిల్లాడి పరమహంస మాట్లాడారు. ట్రైనింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సౌజన్యంతో నిర్వహిస్తున్నాం ఈ సినీ సంగీత విభావరికి ప్రవేశం ఉచితమని అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఇక్కడే బాల్యమంతా గడిపి విద్యాభ్యాసం చేసిన మహమ్మద్ ఖాన్ సినీ రంగంపై ఉన్న మక్కువతో గీత్ సంగీత్ సంస్థను నెలకొల్పారని తెలిపారు. ఆయన ఇప్పటికే లిమ్కా బుక్, వండర్ బుక్, తెలుగు బుక్, మిరాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించారని అన్నారు. కళా కేంద్రంలో జరిగే తెలుగు, హిందీ సినీ గీతాల లైవ్ ఆర్కెస్ట్రా ప్రోగ్రాంను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఊర్లో నాకున్న ఈ టాలెంట్, ఈ పాటల ఇవి ఒక సినీ సంగీత విభావరి రాజమండ్రిలో నిర్వహించాలని అనుకుని మా గురువుగారైన జిత్మోహన్ మిత్ర గారి సహకారంతో, అలాగే మా ట్రైనింగ్ కాలేజ్, ఎందుకంటే నేను ట్రైనింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి నా ఓల్డ్ ట్రైనింగ్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళ సహకారంతో రేపు అంటే 2వ తారీఖు ఆదివారం సాయంకాలం 5:30కి ఆనం కళాకేంద్రంలో ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దానికి మీరందరూ వచ్చి మీ ఊరి అబ్బాయిగా, మీ ఊరి ఒక పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా, ఒక గాయకుడిగా వచ్చి అందరూ ఆశీర్వదించవలసిందిగా మనసారా అందరినీ కోరుతున్నాను. ఈ సంగీతం అనేటువంటిది ఇది మహాసముద్రం. ఇది చాలా దీని యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము ఖాన్ గారు పోలీసు ఉద్యోగులు ఉంటూ కూడా ఆయన ఎంతో స్ట్రెస్ఫుల్ జాబ్, అలాగే మా వైద్యులు మాకు కూడా స్ట్రెస్ఫుల్ జాబ్స్. ఈ స్ట్రెస్ఫుల్ జాబ్స్లో మాకు కొంచెం రిలాక్సేషన్ లేకపోతే మా వృత్తి న్యాయం చేయలేము. అటువంటి పరిస్థితుల్లో ఖాన్ గారు ఆయన వృత్తిని సక్రమంగా నడిపించుకోవడానికి, తర్వాత చాలా రిలాక్స్ అవ్వడానికి ఆయన హాబీగా తీసుకుని ఈ సంగీత లహరి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఆయన సొంత ఖర్చుతోటి సంస్థ స్థాపించి ఆయన సరదాగా నేర్చుకుంటూ పబ్లిక్లో ప్రజల్లో వచ్చి ఆయన తన పాటలు, తన గానామృతాన్ని అందరికీ వినిపిస్తూ అందరినీ రిలాక్స్ చేస్తూ తను కూడా రిలాక్స్ అవుతూ తన వృత్తి ధర్మాన్ని నివర్తించుకుంటూ చాలా ఎటువంటి కాంప్లికేషన్ లేకుండా ఎటువంటి. మహాశివరాత్రి సందర్భంగా 49వ డివిజన్ సింహాచల్ నగర్ శ్రీ 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 చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నప్రసాద వితరణ జరిగింది.
స్థానిక 49వ డివిజన్ సింహాచల్ నగర్లో శ్రీ 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 చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా గుడి ప్రారంభకులు శ్రీ పీతాని వెంకటేశ్వరరావు మరియు గుడి కమిటీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ వార్డ్ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఎల్ పార్లమెంట్ డిస్టిక్ ప్రెసిడెంట్ మాసా రామజోగ్ అధ్యక్షతన ఘనంగా అన్నప్రసాద వితరణ జరిగింది. ముఖ్య అతిథులుగా వైసీపీ నగర మాజీ అధ్యక్షులు నాందేపు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ అసపు చిన్న సత్యనారాయణ, లంకా చిన్నబాబు, పీతాని శివ, పీతాని నాని, రమణ, సుబ్రహ్మణ్యం, సాధనాల ఇస్సాకు మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు. మళ్ళీ వేయించుకుంటానన్నా నెట్ అవును సార్ ఆటో డ్రైవర్ రావును గారు అవును సార్ ఆటో డ్రైవర్ రావును గారు ఏం కావాలి శివగారండి ఇక్కడే ఉన్నాను నాన్నగారు మైకు చెప్పాలండి మొదలుపెడుతున్నాం. అలాగే శివరాత్రి రోజు శ్రీకాళహస్తి కళ్యాణం జరిగిందండి. ఆ కళ్యాణం కార్యక్రమాలు తక్కువ ఖర్చులు కూడా ఆ కళ్యాణాలు తీసుకుని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ అన్నదానానికి విరమించే దాఖలుగా ఉంటే మీరు అభివృద్ధిగా కోరుతున్నాం. రాజమహేంద్రవరం సారంగధర మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపురసుందరి సమేత శ్రీ సారంగధరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు శ్రీ పుష్పయాగంతో ముగిశాయి. రాజమహేంద్రవరం సారంగధర మెట్టపై వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపురసుందరి సమేత శ్రీ సారంగధరేశ్వర స్వామివారి ఆలయంలో
మహాశివరాత్రి మహోత్సవాలు శ్రీ పుష్ప యాగంతో ముగిశాయి. దంపతులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దంపత తాంబూలాలు, విశేష పూజ కార్యక్రమాలను వేద పండితులు, అర్చకులు చేయించారు. నరేష్ కుమార్, రాణి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, పెద్దలు విచ్చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ నాగేశ్వరరావు వారి పర్యవేక్షణలో జరిగింది. స్వామివారి ప్రసాదాన్ని, అల్పాహారాన్ని స్వీకరించారు. అమ్మా ఒట్టి గిన్నె దగ్గరగా పెట్టుకోండి. బొట్టు పెట్టుకోండి బాగుంది. నేను పక్కన ఏం శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో స్థానిక కోటిలింగాల రేవు టింబర్ యార్డ్ నందు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి వివి కృష్ణారావు, సిరికి శ్రీనివాసరావు పర్యవేక్షణలో నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక కోటిలింగాల రేవు టింబర్ యార్డ్ నందు పెంటపాటి శ్రీను, రామకృష్ణ ప్రాంగణంలో ఉచిత వైద్య సేవా శిబిరం జరిగింది. ఈ శిబిరంలో నగర శాఖ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎస్ఎన్ మూర్తి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఎస్ మురళీధర్, నగర శాఖ ధరరాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బి అజిత్, నగర మాజీ అధ్యక్షుడు ఆర్ శ్యామ్ చంద్ర చిట్టిబాబు సేవలు అందించగా సుమారు 300 మంది భక్తులు సేవలు పొందారు. మరొకసారి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఆ మహాదేవునికి సేవ చేసుకున్న మహద్భాగ్యం కలిపినందుకు నమస్కారం తెలియజేస్తాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గతంలో అభివృద్ధి వైపు కన్నెత్తి చూడని పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పోలవరం నుంచి మరకచర్ల వరకు సస్యశ్యామలం చేయబోతున్నాం. రాబోయే 7 ఏళ్లలో బడ్జెట్లో కేటాయించిన నిధులతో అభివృద్ధి జరుగుతోంది. ఈ నెల 4, 5, 6 తేదీల్లో జర్మనీతో పాటు బెర్లిన్కి పర్యటన. 14న ఆవిర్భావ దినోత్సవం. ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్. అబద్ధాల కుప్పగా రాష్ట్ర బడ్జెట్. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఫైర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అవకతవకలు, అయినా మేమే గెలుస్తాం. హర్షకుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బ్రిటన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.